చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జమ్మూ కాశ్మీర్ లో గత కొన్ని రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వానలు పడుతూ ఉండటంతో అక్కడి నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చీనాబ్ నదికి భారీగా వరద పోటెత్తడంతో ఉగ్రరూపం దాల్చింది. బగ్లీహర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పై నుంచి నది పొంగి పొర్లుతోంది. చీనాబ్ ఉగ్రరూపం కారణంగా దోడా జిల్లాలో పలువురు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దోడా, కిష్ట్వార్, రాంబాన్ రేంజ్ డీఐజీ శ్రీధర్ పాటిల్ ప్రజలకు హెచ్చరికలు చేశారు. చీనాబ్ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని, దోడా జిల్లాలో నదిలో కొట్టుకుపోయి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నట్టు తెలిసిందని, కాబట్టి ఎవరూ చీనాబ్ నదితో పాటు పొంగుతున్న కాలువల పరిసరాల్లోకి రావద్దని హెచ్చరించారు. దేశంలోని పలు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో 5గురు, జమ్మూ కాశ్మీర్ లో 3 మరణించారు. బుధవారం 2, గురువారం 3 మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టు సమీపంలోని లేబర్ కాలనీకి చెందిన 20 మంది వరదల్లో తప్పిపోయారు. వీరిలో కొంతమందిని రక్షించిన అధికారులు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కులు జిల్లాలోని రెహ్లా బిహాల్ వద్ద తమ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు తీసుకునేందుకు వెళ్లి వరదలో తప్పిపోయిన 3 ఆచూకీ ఇంకా దొరకలేదు. జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి, పూంచ్, దోడా, కఠువా జిల్లాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరదల్లో చిక్కుకునే 2 చిన్నారులు సహా 3 దుర్మరణం పాలయ్యారు. మరో 4ని స్థానికులు రక్షించారు. జమ్మూ కాశ్మీర్ లోని రియాసీ జిల్లాలో వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడటంతో మాతా వైష్ణవిదేవి ఆలయానికి వెళ్లేందుకు నిర్మించిన కొత్త మార్గాన్ని మూసేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. యాత్రికులు పాత మార్గం మీదుగా ప్రయాణం సాగేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. బ్యాటరీ కారు, విమాన సర్వీసులను నిలిపేశారు. నైరుతి రుతుపవనాల కారణంగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మలయాపురం, ఇడుక్కి, త్రిస్పూర్ జిల్లాలు జలమయమయ్యాయి. ఫలితంగా గురువారం భారత వాతావరణ శాఖ ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు మరో 7 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు చేసింది. ఈదురు గాలులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కేరళ రాష్ట్ర రాజధానితో సహా పలు ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు నేల కొరిగాయి. ఈ ఆకస్మిక వరదల్లో అనేక మంది కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు రంగంలోకి దిగినట్లు చెప్పారు. వరదల్లో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 250 మందికి పైగా ప్రజలను సురక్షితంగా రక్షించినట్లు తెలిపారు. కొందరు ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయారు. నిన్న ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, హిమాచల్ ప్రదేశ్ హోమ్ గార్డ్ వాలంటీర్లు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 250 మందిని రక్షించగలిగారు. నిన్న 2 మృతదేహాలను వెలికి తీయగా ఇవాళ 3 మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.